హాయ్ ఫ్రెండ్స్! మార్కెట్‌లో దొరికే కెమికల్ షాంపూలతో విసిగిపోయారా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదా? హెయిర్ ఫాల్ తగ్గడం లేదు, హెయిర్ రీగ్రోత్ అవ్వడం లేదు, డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడం లేదు. ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ హోమ్‌మేడ్ షాంపూ ఒక్కసారి వాడండి. ఇది ఓన్లీ షాంపూనే కాదండి. మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా వర్క్ చేస్తుంది. హెయిర్‌కి మంచి కండిషనింగ్ ఇస్తుంది. ఊడుతున్న జుట్టును మరలా పెరగాలంటే ఇలాంటి ఒక నేచురల్ షాంపూ అయితే కంపల్సరీ అండి. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుందని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి షాంపూ అండి. డ్రై షాంపూ. న్యాచురల్ షాంపూ యూజ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కసారి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం టైం ఉండదు కాబట్టి మనం వదిలేస్తుంటాం. ఇవాళ వచ్చేసి ఒక్కసారి మనం షాంపూ చేసుకున్నట్లయితే ఇది మనకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. 1 ఇయర్ వరకు మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకు హెయిర్ ఫాల్, జెండర్‌తో సంబంధం లేదు. లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఇవే ప్రాబ్లమ్స్ అండి అందరికీ. ఎందుకంటే మనం కెమికల్ షాంపూ యూజ్ చేస్తాం. ఈజీగా అయిపోతుందని. సో, అందుకనే ఇవాళ మనం మార్కెట్ షాంపూ పక్కన పెట్టి ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసిన షాంపూ యూజ్ చేద్దాం. మన హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తూ హెయిర్ గ్రోత్ కూడా చేద్దాం. ఎందుకంటే ఇంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే అండి. ఇది ఓన్లీ షాంపూనే కాదు, హెయిర్ ప్యాక్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో, వైట్ హెయిర్స్ రాకూడదు, హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే ఈ షాంపూ అయితే పర్ఫెక్ట్ అండి. అందరికీ తెలుసు కానీ మనకు టైం ఉండదు కాబట్టి మనం వదిలేస్తుంటాం. అలా చేయకుండా ఇవాళ మనం న్యాచురల్ షాంపూని అయితే ప్రిపేర్ చేద్దాం. సో, వీటన్నిటిని తగ్గించి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రోత్ అయ్యేలా అండ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా, డ్రై హెయిర్, డల్ హెయిర్, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేయాలనుకున్నా అన్ని విధాలుగా యూజ్ అయ్యే ఒక్క రెమెడీ అండి డ్రై షాంపూ. దీన్ని ఎలా చేయాలనేది ఇవాళ నేను చెప్తాను. ఎలా యూజ్ చేయాలి అండ్ ఎవరు యూజ్ చేయకూడదనే ఒక టిప్ కూడా చెప్తానండి. ఎందుకంటే అందరికీ సరిపోదు కదా! సో, ఎవరినైతే అవాయిడ్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. వీడియోనైతే పూర్తిగా చేసేయండి. ఇంగ్రీడియెంట్స్ ఏమేమనేది ఒక్కసారి నిదానంగా చూసి అన్నీ రాసుకొని ట్రై చేయండి షాంపూ. ఇవండి ఇవాల్టి మన డ్రై షాంపూకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. మెంతుల పొడి, ఉసిరి పొడి, బీట్రూట్, బియ్యం, మందారం పువ్వులు. ఇక్కడ ఆకులొచ్చేసి నేను మునగాకు, వేపాకు తీసుకున్నానండి. రోజ్‌మెరీ, అవిసె గింజలు, కుంకుడుకాయలు, శీకాకాయలు తీసుకున్నాను. సో, ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ నేను దీంట్లో 2 వచ్చేసి పౌడర్ తీసుకున్నానండి. ఉసిరి, మెంతులొచ్చేసి పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేదు అన్నట్లయితే మీరు ఏదైనా అలానే ఫుల్‌గా వస్తాయి కదా! అవి తీసుకోవచ్చు. వీటన్నిటిని మనం ఇప్పుడు యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాం. బీట్రూట్ వచ్చేసి నేను ఇంట్లోనేనండి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఎండబెట్టాను. 2 రోజులు టైమ్ ఇస్తే ఇవి గూడా బాగా ఎండిపోతాయి. పౌడర్స్ అన్నాను గదా! ఉసిరి పొడి, మెంతు పొడి. మందారం పూలు గూడా అంతే అండి. ఒకవేళ మీకు దొరకవు అన్నట్లయితే మీరు పౌడర్ గూడా యూజ్ చేయొచ్చు. బయట దొరుకుతుంది. లేదా ఆన్‌లైన్‌లో గూడా చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి. అవి గూడా మీరు ఆహ్, పర్చేస్ చేయొచ్చు. మునగాకు, వేపాకు వచ్చేసి నేను ఇంట్లోనే ఆరబెట్టానండి. కడిగేసి బాగా నీట్‌గా దీనికి జీడు ఉంటుంది. అది లేకుండా చెక్ చేసుకొని నీట్‌గా కడిగేసుకొని ఫ్యాన్ గాలికి గనక మనం ఆరబెట్టినట్లయితే అవి గూడా 2 రోజుల్లో మనకి తయారైపోతాయి. ప్రతి ఒక్కటి మనం బయట పౌడర్స్ తీసుకునే బదులు ఇంట్లో మనకు దొరికే ఇంగ్రీడియెంట్స్ మనం కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా పని గూడా అయిపోతుంది. మనకు చాలా నేచురల్‌గా గూడా దొరుకుతాయి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే చెప్తానండి. కుంకుడుకాయి 1 కిలో, 750 గ్రామ్స్ శీకాకాయి, మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ 200 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు మనం షాంపూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను శీకాకాయ గింజ అయితే తీయటం లేదండి. ఎందుకంటే నేను ఇది బయట మిషన్‌లో ఇస్తున్నాను. అక్కడ అది గ్రైండ్ అయిపోతుంది కాబట్టి శీకాకాయ గింజ తీయనవసరం లేదు. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ మొత్తం మిక్సీలో చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు తీసేయండి. మిక్సీలో ఇది సరిగ్గా మెదగవు. కుంకుడుకాయ గింజ అయితే కంపల్సరీగా తీయాలండి. బయట మిషన్‌లో వేసినా సరే, ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నా సరే తీసేయాలి. వేపాకు, మునగాకు యాడ్ చేశాను. మరి నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులు. మీకు కావాల్సొస్తే మందారం ఆకు గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ మందారం పువ్వులు ఎక్కువగా ఉన్నాయి కదా అని ఆకునైతే యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి రోజ్‌మెరీ, అవిసె గింజలు ఇవి గూడా యాడ్ చేసుకోవాలి. అవిసె గింజలు మన డ్రై డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అండి. హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తాయి. హెయిర్ గ్రోత్‌ని బూస్ట్ చేస్తాయి. సో, బియ్యాన్ని గూడా కంపల్సరీగా యాడ్ జేసుకోండి. అండ్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కుంకుడుకాయ గింజ గూడా తీసేసాను. కుంకుడుకాయ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి నాటి మరీ చిన్నగా ఉంటాయి. ఇవొచ్చేసి కొద్దిగా సోప్ నట్స్ పెద్దగా ఉంటాయి హైబ్రిడ్. ఇవి 2 ఏదైనా సరేనండి బానే వర్క్ చేస్తాయి.
ఇది మాత్రం ఎండకి కంపల్సరీ పెట్టాలండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బాగా ఒక హార్డ్ ఎండ తగిలేంత వరకు మనం ఎండలోనే పెట్టాలి. ఆహ్, షాంపూ చేయడం గూడా ఎండాకాలమే మంచి టైం అండి. ఎందుకంటే బాగా ఎండిపోతాయి. పౌడర్ గూడా బాగా ఫైన్‌గా వస్తుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఏదో చలికాలంలో, వర్షాకాలంలో పెట్టుకుంటే మాత్రం అస్సలు పౌడర్ అవ్వదు. విసిగిపోతాం. సో, మాకొచ్చేసి ఇక్కడ ఈ మిషన్ ఉందండి. గ్రైండ్ చేయడానికి ఫెసిలిటీ అయితే ఉంది. పర్ కిలో 80 రూపీస్ చార్జ్ చేస్తారు. నేనక్కడ ఇచ్చొచ్చాను. ఒక 1 ఆర్ 2 డేస్‌లో వాళ్ళు గ్రైండ్ చేసి ఫోను జేస్తారు. సో, చూడొచ్చండి పౌడర్‌లాగా ఒక ఫైన్ పౌడర్‌లాగా అయితే గ్రైండ్ అయిపోయింది. దీన్ని మీరు వెంటనేనైనా పెట్టేసుకోవచ్చు. లేదు మీకు టైం ఉందన్నట్లయితే మీరు ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసైనా మొత్తం హెయిర్స్‌లో అయితే పెట్టొచ్చండి. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా డాండ్రఫ్, డల్ హెయిర్, డ్యామేజ్ హెయిర్, ఎక్కువ జుట్టు ఊడుతున్నా, జుట్టు పెరగటం లేదన్నా ఇలాంటి సమస్యలన్నిటికి మన నేచురల్ షాంపూ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. తడి చేతులు, తడి తగలకుండా పెట్టుకున్నట్లయితే 1-2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు పురుగు పట్టదు. మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. బయట ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మీరు పెట్టేసినట్లయితే ఈ షాంపూ మీరు ఎన్ని రోజులు వాడినా సరే అస్సలు చెడిపోదు. అలానే నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. సో, ప్యాక్ లాగా అన్నాను కదండీ! చూపిస్తాను చూసేయండి. ఇలా ప్యాక్ లాగా కలిపేసి హెయిర్‌లో పెట్టేయాలి. మరి హెయిర్ ప్యాక్ అంటే మేము కొద్దిగా ఫుల్‌గా పెడతాం. అలా పెట్టకండి. మనకు ఎంతైతే అవసరం ఉందో అంత పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇంక షాంపూ యూజ్ చేయకుండా హెయిర్ వాష్ చేసినట్లయితే షాంపూ ప్లస్ ప్యాక్ రెండిటికి యూజ్ అయ్యేలా ఈ ఆహ్, షాంపూ అనేది వర్క్ అవుతుందండి. అప్లై చేసిన తర్వాత 10-20 నిమిషాలు అలానే ఉంచేసి తలస్నానం చేసినట్లయితే మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేడి నీళ్ళు అస్సలు యూజ్ చేయకండి. అవాయిడ్ చేయండి. వారానికి 2 సార్లు ఎప్పుడు తల స్నానం చేసినా సరే, ఈ పద్ధతిని గనక మీరు పాటిస్తున్నట్లయితే హెయిర్ గ్రోత్ ఉంటుందండి. బయట గూడా దొరుకుతున్నాయి మనకు పౌడర్స్ కానీ చాలా కాస్ట్‌లీ అయిపోతాయి. ఒక్కసారి మనం కొద్దిగా అమౌంట్ పెట్టి చేసుకున్నట్లయితే ఇంటిల్లిపాది అందరూ యూజ్ చేయొచ్చు. చూసారు గదండీ! హెయిర్స్ మొత్తం ఎంత బాగా డ్రై అయిపోయాయి. జిడ్డు గూడా వదిలిపోయింది. ఆముదం పెట్టినట్లయినా సరేనండి, దాని జిడ్డు గూడా వదిలించేంత ఆహ్, స్ట్రాంగ్‌గా ఈ షాంపూ వర్క్ చేస్తుంది. మన ఆయుర్వేదిక్ హోమ్‌మేడ్ షాంపూ అయితే ప్రాసెస్ చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో, చూసారు కదండీ! మన నేచురల్ షాంపూ, డ్రై షాంపూ ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మొదట్లో చెప్పినట్టు ఒకరిని యూజ్ చేయకూడదన్నాను. ఎవరంటే మీకేమన్నా ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. ఏదన్నా పడినప్పుడు ఏదన్నా పెద్ద పెద్దగా మనకు దెబ్బలు తగులుతుంటాయి. అలాంటి వాళ్ళు లేదా మీకెప్పుడు పుండ్లుంటాయి బాడీ మీద అలాంటి వాళ్ళు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇది మంట ఎత్తుతుంది. సో, స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళెవ్వరైనా వాడొచ్చండి. అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ మీరు పిల్లలు గనక ఇస్తున్నట్లయితే మీరే హెయిర్ వాష్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి నీట్‌గా హెయిర్ వాష్ చేసేకి రాదు కాబట్టి, షాంపూ అంత ఈజీగా అయితే ఇది పోదు కాబట్టి, సో, కళ్ళల్లో వేసుకోకుండా పిల్లలకైతే ఈ టిప్స్ చెప్తూ యూజ్ చేయడానికి అలవాటు చేయండి. పిల్లలే కాదండి పెద్దలు మనం ఎవరు యూజ్ చేసినా కూడా కళ్ళల్లో పడకుండా చూసుకోండి. రెడ్‌గా అయిపోతాయి. సో, ఐని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కళ్ళల్లో పడితే. లేదంటే ఇక హెయిర్ ఫాల్, హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు మర్చిపోవచ్చండి. ఈ వీడియో చూస్తూ ఇంతవరకు వచ్చారంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక వాల్యుబుల్ కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్‌ను ఆల్ బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి ఒక మంచి వీడియో, మంచి వాల్యుబుల్ కంటెంట్‌తో మరొకసారి మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.